లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కావలి టౌన్ పరిధిలో అనంత ఆర్థ అసోసియేట్స్ అనేవాళ్ళు 17 మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముసునూరులో 2021 సంవత్సరంలో స్థాపించారు. సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా 2021లో ముసునూరులో స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ, తండ్రి జాన్ మహమ్మద్, వయసు 53 సంవత్సరాలు, ముస్లిం, బాలాయ నగర్, ముసునూరు గ్రామం. దీంతో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ కి ఎల్లసిరి బ్రహ్మానందం, తండ్రి బలరామయ్య, వయసు 34 సంవత్సరాలు, ముసునూరు, కావలి మండలం. వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది. ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో, స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా 10 రూపాయల వడ్డీ, 12 రూపాయల వడ్డీ, ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇంటర్ఫియర్ చేసి అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ మందా ప్రభాకర్, సన్ ఆఫ్ బాలకోటయ్య, 34 సంవత్సరాలు, ముస్లిం నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబర్ 20/25 అంటే సెక్షన్ 120B, 420, 406 ఐపీసీ, రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 5 ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1989 ఆఫ్ కావలి రూరల్ పిఎస్ గా రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది. వీళ్ళు 2014లో ఈ షేక్ మహబూబ్ సుబానీ మీద కాకినాడ పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తెలిసింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తల్ అనే పోలీస్ స్టేషన్ లో 2021లో సేమ్ ఇలాగే క్రోర్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని జరుగుతున్నాడు. ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది. ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు 17 మంది అనంతార్థ అసోసియేట్స్, వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, తర్వాత ఇతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా 5,35,92,120 రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రాపర్టీస్ కొని ఉన్నాడు ఇతను. ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది. 5,74,50,000 రూపాయలు ఇతని పేరు, వీళ్ళ ఫ్యామిలీ పేరుతో, పిల్లల పేరుతోనూ, వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్ కొని ఉన్నాడు. అవి కూడా గవర్నమెంట్ కి సీజ్ చేయడం జరిగింది. తర్వాత క్యాష్, బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో మాకు క్యాష్ రూపంలో 28,48,600 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత శాంసంగ్ మొబైల్స్ 2, ఒక డెల్ ల్యాప్టాప్, ఇవన్నీ కూడా సీజ్ చేశాము. టోటల్ గా ఇంతవరకు 150 కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి. వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పటికి వరకు 25 కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా వస్తున్నారు. వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము. ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లు కూడా చేయడం జరిగింది. ఈ వివరాలు మీకు తెలియజేస్తాం. దీపలపూడి కమల్ కుమార్ 3వ పేరు, చలంచెర్ల అనిల్ 4వ పేరు, పిల్లి సామ్రాజ్ యోంగిచో 5వ పేరు, యాలసిరి బ్రహ్మానందం 6వ పేరు, గోనె కిరణ్ 7, యాలసిరి ఆదినారాయణ 8, తలపల శివశంకర్ 9, అద్దూరు సీనయ్య 10, చౌటూరి అశోక్ 11, నిమ్మగడ్డ రామ్ రాబర్ట్ రహీం 12, కాకాని ప్రశాంతి 13, వట్టికాల ప్రశాంతి 14, పుట్టి శివార్జున 15, కశెట్టి పుష్పలత 16, జ్యోతి శ్రవంతి 17, గొల్లమూరి వంశీరెడ్డి. వీళ్ళలో 2 పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కానిస్టేబుల్స్ భార్యలుగా తేలింది మాకు, వాళ్ళ భార్యలు. వట్టికాల ప్రశాంతి, ఈ 2 పేర్లు కూడా వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ. వట్టికాల ప్రశాంతి వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ, ఏజ్డ్ 37 years. తర్వాత జ్యోతి శ్రవంతి
వైఫ్ ఆఫ్ అయోధ్య కుమార్, ఏజ్ 38 years. వీళ్ళ పేర్లు తెలిసింది. వాళ్ళని కూడా ఇట్లాంటివన్నీ చేయకూడదు కదా అని చెప్పేసి సస్పెన్షన్ చేయడం జరిగింది. మిగతావి కూడా మా దృష్టికి వస్తే తీవ్రంగా చర్యలు మా కోర్టులో పెడతాం. ఎక్కడెక్కడ ఉండే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి సీజ్ చేసి కోర్టులో హాజరు పెడతాము. కోర్టు మేరకు నడుచుకుంటాము. తర్వాత ఏ ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా వదిలే క్వశ్చనే ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ జరుగుతాయి. ఇంకా చాలా అరెస్టులు ఉంటాయి. చాలా వచ్చింది, ఇంకా వస్తున్నారు. వచ్చినట్టు మేము విచారించి దీనిలో యాడ్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరు అంటే ఒకటి ప్రజలు అనేవాళ్ళు పోలీస్ అన్నా లేకపోతే జర్నలిస్ట్ అన్నా లేదా పబ్లిక్ అనే ఉంటారు. ఇవిడంటే వాళ్ళు కట్టేస్తుంటారు. ఇవన్నీ కూడా టోటల్ గా వచ్చిన తర్వాత ఎంతమంది కట్టారు, ఎవరెవరు కట్టారు, వీళ్ళతో ఎవరు రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు, ఎవరు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు, ఎవరు ప్రతిదీ కూడా మనం లెక్కలు తీసి చెప్పడం జరుగుతుంది. సార్ ఇంతవరకు ఎవరు తెల్లలేదు సార్. ఈ విధంగా పోలీసు కానీ విచారణలు ఇంతవరకు ఉన్నట్టు తెలిసింది ఇన్వెస్టిగేషన్ చెప్పండి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.